Antio, Serenasio, Mazzani, Filio, Artio. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రాబందుల రాజ్యంలో ఏంటి ఆకాశం పచ్చగా ఉంది, ఎర్రగా కదా ఉండాల్సింది. అదేంటి ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, కుక్కలు కదా ఎగరాల్సింది. బాపట్ల రాజు చీరాల రాజు పేరు దండయాత్రకు వచ్చాడా? నేను వెంటనే వెళ్ళి ఆయన్ని సంహరించేదా? అయ్యో, అక్కడ చూసావా చక్కని కోడి, దాన్ని పకోడీ చేసుకొని తినాలి. ఏ విరూపక్ష, వచ్చి చాట్లో తొక్కలేరు. ఆ తొక్కలేవై నువ్వు బీకేది? ఉల్లిపాయ తొక్క. నేనా? సముద్రంలో చేపలు పడుతున్నారు, చందవలు పడుతున్నాయి అంట. మీ అన్నను కూడా రమ్మని వలేస్తాడు కదా బాగా. సిగ్గులేనదవా. పెట్టారా ఫోను తొక్క, నువ్వు బీకేది ఏముంది? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. చూస్తారుగా ఈ కాలి అడిచే ఆట, చూడండి అయిపోయాడు. ఏం ఫోన్ చేస్తున్నాడు? హలో అన్నా చెప్పురాజు అన్నా ఒక సాడ్ న్యూస్ అన్నా. అబ్బో, నువ్వు చెప్పాలి సాడ్ న్యూస్. ఈ రోజు మేము ఆ సాడ్ న్యూస్నే ఫీల్ అవుతున్నాం. ప్రతిరోజు మ్యాచ్ ఓడిపోయి అంతకంటే బీభత్సమైన సాడ్ న్యూస్ కొంచెం మనశ్శాంతికి ఎక్కడ ఉందరా మనశ్శాంతి? ఇన్ని రోజుల నుంచి మ్యాచ్ ఓడిపోయి వరుసగా సోది చెప్పు చావు. ఆ విరూపాక్ష గాడను క్రాంతి అన్న కలిసి శ్రీలంక వెళ్ళి ఒక మంచి భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీకు చేతబడి చేయించారన్న. అందుకే నువ్వు ఒక్క మ్యాచ్ కూడా గెలవట్లేదన్న. అది చాలా పవర్ఫుల్ చేతబడి అన్న. అసలు ఆ చేతబడిని ఆపే ధైర్యం దమ్ము ఎవడికి లేదన్న. అంత భయంకరమైన చేతబడి చేయించారన్న నీకు. అరే అందుకని అంటారా, మనం వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నాం. గెలిచే మ్యాచ్లు కూడా దగ్గర దాకా వచ్చి నోటి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాను ఈ మ్యాచ్లన్నీ. అవునన్న, అది భయంకరమైన చేతబడి అన్న. ప్రపంచంలో కొంతమందికి మాత్రమే చేస్తారన్న. అరే ఎట్రా మరి ఇప్పుడు మనం దాన్ని క్యూర్ చేసుకోవట ఏమన్నా అవకాశం? అన్న చాలా మందిని కనుక్కున్నానన్న. ఫైనల్ గా దీనికి ఒక్క ఆప్షన్ ఉందన్న. ఏంటిది? మీరు గామి సినిమా చూసారా అన్న? 2 times. దాంట్లో విశ్వక్సేన్ వెళ్ళి ఒక స్వామీజీని కలుపుతాడు హిమాలయాస్ లో, గుర్తుందన్న? అవునవునవును. సో మనం కూడా హిమాలయాస్కి వెళ్ళి ఆ స్వామీజీని కలిస్తే ఆయన విరుగుడు చేయగలడన్న. ఈ ప్రపంచంలో దీనికి విరుగుడు ఆ ఒక్కతనే చేయగలడంటన్నా. మనం ఎట్లయినా హిమాలయాస్కి వెళ్ళాలన్నా. అరే దానికి వెళ్ళటానికైనా అట్లీస్ట్ ఒక రోజు పట్టింది కదరా. అంటే ఈ మ్యాచ్ కూడా పోయినట్టేనా మంది? ఈ మ్యాచ్ కూడా పోయిద్దని ఖచ్చితంగా చెప్పలేమన్నా. ఎందుకంటే క్రాంతి అన్న జాతకంలోకి ఈరోజు ఉప్పల బాల్ వస్తున్నాడంటన్నా. సో అతనికి కూడా కొంచెం దరిద్రం అనేది అంటుకుంటుంది. సో ఈరోజు మ్యాచ్ ఇద్దరికి టఫ్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఒకవేళ మనం గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఈరోజు మ్యాచ్ని మనం వదిలేయాలన్నా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మనం ఆ విరుగుడు చేపించాలన్నా. ఈ రోజే మనం వెళ్దామన్నా. షూర్ వెళ్ళిపోతాను. నేను రెడీ వస్తున్నాను, బట్టలు వేసుకుని వచ్చేస్తా, వేరే షర్ట్ వేసుకొని. రాబందుల రాజ్యంలో సిగ్గులేని జన్మలో. ఏంది అడుక్కోడానికి ప్లేట్ తెచ్చుకున్నావా? అడుక్కో బెగ్. ఏంద్రా నువ్వు జీటీ పెద్ద టీం అన్నావు, డీసీ పిల్లకోన అన్నావు. ఏంద్రా 80+కి ఆల్అవుట్ చేస్తే మా వాళ్ళు దాన్ని 8 ఓవర్లు కొట్టేసి ఏందిరా అదొక మ్యాచ్ అంటారా? నీ దరిద్రం పాడుగాను. ఎవరెవరో బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారో మొత్తం అంతా నాకు లీక్ అయింది. సమాచారం మొత్తం నా దగ్గరికి వచ్చింది. ఎన్ని తెలుసు నాకు. ఏం తెలుసు? ఆడికి నేను చేపించేదానికి పేలిపోయిద్ది మొత్తం. ఇప్పుడు దాకా మీరు కొట్టారు, తీసుకున్నాను. మా టైం వస్తుంది, మేము కొడతాము, అప్పుడు తెలిసి. నువ్వే కొట్టాలి. మొహం చూడు ఎట్టుందో. ఒక మ్యాచ్ గెలవటం చేత కాదు, మళ్ళీ ప్లానింగ్ గెయినింగ్ అంట. చేత కానివాడు ఇలాంటివన్నీ మాట్లాడేది. నేను అప్పుడు చెప్పా కావాలంటే డీసీ తీసుకోరా అని. తీసుకోవాలా? కావాలంటే చెప్పు. ఈరోజు ముంబై ఇండియన్స్ అనో రేపు పంజాబ్ కింగ్స్ ఉంది. ఈరోజు కావాలంటే పంజాబ్ ఇస్తాను నీకు. నేను ముంబై టీం ముంబై చెప్పాను నేను. అది కూడా ఓడిపోయింది చూడు. అయినా గైస్ మిమ్మల్ని 2000 కామెంట్స్ చేయమని చెప్పేసి అన్నాను. ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఎందుకు ఓడిపోయి గెలుస్తారు చెప్పండి. మీ సపోర్ట్ అనేది ఉండాలి కదా. ఎందుకు దరిద్రం ఉన్నాడు? ఎందుకు చేస్తారు కామెంట్లో? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను.
రైట్ దయచేసి 2000 కామెంట్స్ పెట్టేసేసి గెలిపివ్వండి. ఎవరికి పెట్టాలి కామెంట్స్? ముంబై ఇండియన్స్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. మీరు 2000 కామెంట్స్ కనుక చేయకపోతే నెక్స్ట్ నేను వీడియో చేయండి. తక్కువ కూడా రావు. ఎందుకు వస్తారా? భలే యాక్టింగ్ చేస్తున్నానండి. నేను చేయలేను. రే ఆగాగు, నేను చేయలేను క్రాంతి. ఏం చెప్పు. వద్దులే. ఏందిరా కామెడీ కదా. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఇట్రా ఏంది రే మామూలు కామెడీ కాడేరా. నువ్వు ఎందుకు దానికి అంత సీరియస్ అవుతున్నావు? ఎందుకు రా ఓరి నీ దుంపదేగా. నేను అనవసరంగా ఎడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. నేను జోక్గా అనుకున్నాను, నిజంగానే ఎడుతున్నాడు. రే రారా. ఒరేని అవి మ్యాచ్లు ఏమన్నా మనకి ఏమన్నా తెలిసా ఏంది? అది మన అదృష్టం బాగోకపోతే వాళ్ళు ఓడిపోతా ఉంటారు. దానికి ఏంది నువ్వు? రే చేసుకో. రా లేదు టోనీ రా. ఒరే ఎన్ని కామెడీగా తీసుకోరా, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు? నెక్స్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు వద్దాం. నెక్స్ట్ మ్యాచ్ గెలిచేది ఏందిరా? ఊరకరా. ఏం కామెడీ, జనాలు కూడా కామెడీగానే తీసుకునేది. అదంతా ఏమన్నా సీరియస్గా చేసేదా ఏంది? వద్దులే. నువ్వు నీ దానికి ఏడుస్తావు ఎందుకురా నువ్వు? అరే ఇంత ఎదవ ఏంట్రా బాబు నువ్వు. వాడు నిజంగా ఏడుస్తున్నాడు. మొన్న యాక్చువల్గా అది ఉంది చూసారా, రాజస్థాన్ రాయల్స్ బట్లర్ మ్యాచ్ కొట్టాడు చూడు. వాడు యాక్చువల్గా ఆ రోజే నిజంగానే కొంచెం కంట తడి పెట్టుకొని నాది అన్నాడు, ఈ క్రాంతి నేను చేయని వీడియోస్ అప్పుడప్పుడైనా గెలిస్తే అది వేరు, కానీ పెద్దగా మ్యాచ్లు ఓడిపోతే చూసే వాళ్ళకి కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. అది ఏదంటే నేను అన్నారు, ఓరి ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేసేది కదా, ఎందుకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అంటే, లేదురా అంత బాగాలేదు నేను చేయను అది ఇది అన్నాడు. లేదు లేరా నెక్స్ట్ జీటీ మ్యాచ్ ఉంది కదా, డీసీ అనో జీటీ స్ట్రాంగ్ టీం కదా, నువ్వు గెలుస్తావు లేరా అని చెప్పాను. కానీ వాడి దరిద్రం అది కూడా ఓడిపోయింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ ముంబై ఉంది. మరి వాడైతే నేను ఈరోజు మ్యాచ్ గెలవకపోతే నేనైతే వీడియోస్ చేయనని నాకు ఆ రోజే చెప్పేశాడు. సో నేను అట్లాంటి తీసుకొని వస్తానులేండి. కానీ సో వాడు అడిగిన ఆ 2000 కామెంట్స్ ఏదో చేసేయండి. ఆ సపోర్ట్ అన్నా ఉంటే వాడు వీడియోస్ అన్నా చేస్తాడు. సపోర్ట్ లేకపోతే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాడు. కాబట్టి దయచేసి ఆ 2000 కామెంట్స్ అన్నా చేయండి. వాడు వీడియోస్ చేసేలాగే చేయండి దయచేసి ప్లీజ్. రిటోరీ అలా లాస్ట్ ఒక్కటి ఏడుస్తారు, కళ్ళు తిరుపుకుంటారు. లాస్ట్ ఒకసారి నువ్వు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. కానీ చెప్పు, ముంబై ఇండియన్స్ కానీ సపోర్ట్ చేసేది? ముంబై ఇండియన్స్కే రేపు ముంబై మ్యాచ్ గెలిచి వస్తా, లేకపోతే ముంబై మ్యాచ్ గెలిస్తేనే వస్తావు, లేదంటే వాళ్ళు కామెంట్స్ చేయకపోయినా రావు. లేదు మీరు లైక్స్ అడగట్లేదు పాపం, వాడు కామెంట్స్ అడుగుతుంది. కామెంట్స్ ఏంటంటే వాడికి చూస్తే వాడికి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే వాడి క్యాలిక్యులేషన్స్ వాడు చెప్తున్నాడు. సో ఆ 2000 కామెంట్లు పడేయండి, దాంట్లో ఏముంది? ఇంతకుముందు 10,000 కామెంట్స్ ఏంది? లాస్ట్ సీజన్ మనకి 10,000 కామెంట్స్ వచ్చినాయి, దాంతో పోల్చుకుంటే 2000 కామెంట్స్ ఒక విషయమా చెప్పండి? సో సరేలే గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. పాపం వాడు అంటే నేను చాలా ప్లాన్ చేసుకున్నా కానీ వాడు కొంచెం దాన్ని పర్సనల్గా తీసుకొని ఎమోషనల్ ట్రాప్ అయిపోయి, రోజు నేను నైట్ వీడియో చేయడానికి వస్తాను కదా, వీడియో చేసి ఇంటికి వెళ్తే మా వైఫ్ అడిగిద్ది అనమాట, ఏంది ఈరోజు ఎవరు గెలిచారని. అంటే ఈరోజు కూడా టోరీ ఓడిపోయాడు అంటే మా వైఫ్ కూడా బాధపడుతుంది. ఈయన కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలి కదా, రోజు ఓడిపోతే ఎట్లా పాపం, మీరైనా గెలిచే టీంలో వాడికి ఇవ్వచ్చు కదా అంటుంది. అంటే నేనంటే నాకేం తెలుసు, నేను తీసుకునేవి కూడా లీస్ట్ టీంలు, వాడు మంచి టీంలు కూడా ఓడిపోతున్నాయి, 230 కొట్టినా ఓడిపోతున్నారు, దానికి నా చేతుల్లో ఏం లేదు అది ఇదని చెప్తా ఉంటాను. బట్ ఎనీవే వాడు గెలవాలని కోరుకుందాం. చూసారా, ఆఖరికి వాడు గెలవాలని నేనే కోరుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దరిద్రం ఏం చెప్పండి. సరే ఏదో ఒకటి చేయండి, మీ ఇష్టం అమ్మా.